అల్లు అర్జున్ ఇప్పుడు వాళ్ళ నాన్నకు ఒక అసలు సిసలైనటువంటి కష్టం. మనకి అదేంటో విచిత్రం ఏంటంటే, ఇళ్లల్లో పిల్లలు సరిగ్గా చదవకపోతే కొడతాం, తిడతాం, లేకపోతే కౌన్సిలింగ్లు ఇప్పిస్తాం, 100 మాటలు మాట్లాడతాం. మన బిడ్డ సక్రమంగానే చదువుతున్నాడు, ఎదురోళ్ళ బిడ్డ చదవకపోతే 100 కామెంట్లు చేస్తాం. సినిమాల్లో చూడండి, మనకి చదువు అబ్బలా అవన్నీ అట్లా ఆడేవాడిని, ఇట్ట చిల్లర చేష్టలు చేసేవాడిని అంటే అని సంబరంగా నవ్వుకుంటాం. వాడు చూడు ఏ స్థాయికి వచ్చాడు అని చెప్పుకుంటాం. ఒక అల్లు అర్జును, రాణా కూడా ఓపెన్గా అని చెప్తున్నాడు కదా, చదువు అబ్బలేదు, ఎన్నిసార్లు ఎట్లా ఉందనేది. సెలబ్రిటీ అయితే చదువులకు సంబంధించి లేదు అంటే మన బిడ్డలు వాళ్ళని చూసి నేర్చుకోవాలి, అంతే కదా. ఇది ఒక ఎత్తు. అయితే ఈ పాయింట్ అంటే మళ్ళీ డైవర్షన్ కాదు, నేను పాయింట్లోకి వచ్చే ముందు చెప్తాను. అంటే ఈ సినిమా వాళ్ళకి సంబంధించి మనకు ఉన్నటువంటి మోజు అది. ఈ మోజుని బేస్ చేసుకుని వాళ్ళల్లో ఒక ఇగో పెరుగుతుంది, అహం పెరుగుతుంది. అహానికి సజీవ సాక్ష్యం లేదా ఆత్మవిశ్వాసమా అల్లు అర్జున్ మాట్లాడినటువంటి తీరు, రేవంత్ మాట్లాడగానే కౌంటర్, అది కూడా అన్ని అనుమతులు తీసుకుని వెళ్ళాం అన్నటువంటిది. ఇక్కడ జరగాల్సిన పని ఏంటి, అల్లు అర్జున్ చేయాల్సిన పని ఫస్టు ఆ చిత్ర యూనిట్ని, ఆ థియేటర్ యాజమాన్యాన్ని, తన దగ్గర ఉన్న మేనేజర్ని కేకేసి, ఏమయ్యా మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా, నువ్వు మెయిల్ చేసావు కరెక్టే, నీకు పర్మిషన్ అప్రూవల్ అయిందా లేదా, వాళ్ళు ఆగమని ఏమన్నా చెప్పారా. రేవంత్ గారు ఎట్లా చెప్తున్నాడు, ఇక్కడ వాళ్ళు ఏది కన్ఫామ్ చేయలేదండి, మరి కన్ఫామ్ చేయనప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, పోలీస్ అధికారులతో మాట్లాడి సార్ కొంచెం అవసరమండి అని. ఇట్లాంటిది ఏదైనా చేశారా, ఇది తన సిబ్బందిని అడగాల, ఆ థియేటర్ వాళ్ళని అడగాల, క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడాలి. కానీ తెర ముందుకు వచ్చాడు, నేను అన్ని అనుమతులు తీసుకున్నాను అంటున్నాడు, అట్లాగే తొక్కిసలాట తప్పేనంటున్నాడు, దానికి ఏం చేయాలో చేస్తా అంటున్నాడు. ఫేస్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు, లేదంటే కనుక అది అహంకారపూరితంగా మాట్లాడితే కనబడుతుంది. సరే అల్లు అర్జున్ అభిమానులకి చాలా గొప్పగానే కనబడుతుంది, కానీ మిగతా వాళ్ళకి చూసేటప్పటికి మానవత్వం ఎక్కడా అన్నటువంటి పాయింట్ వస్తుంది. సరే అది ద్వేషులు ఒక రకంగా ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, అది పక్కన పెట్టేది. అర్జెంటుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు, దీనివల్ల ఎవరికి ప్రయోజనం, మళ్ళీ అది కవర్ చేయడానికి వాళ్ళ నాన్న తిప్పలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయనేం రాజకీయాల్లోకి రాడు అల్లు అర్జున్, మరి ఎందుకు సినిమా గొడవ. ఇప్పుడు ఇవాళ సినిమా ఇండస్ట్రీ అల్లు అర్జున్ డిజోన్ చేసుకుంటుంది, ఎందుకంటే రేవంత్ కొట్టిన దెబ్బ ఏంటంటే అల్లు అర్జున్ని పరామర్శించడానికి తప్పు పెట్టాడు, సినిమా ఇండస్ట్రీకి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. పవర్ ఈజ్ పవర్, ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది, ఆయన్నే బతిలాడుకోవాలి, అయ్యా మాకు కావాలా టికెట్కి ఇవ్వండి అని చెప్పేసి. కోమటిరెడ్డి ఓ పక్కన మాట్లాడుతున్నాడు, ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇస్తే గనక మళ్ళీ పర్మిషను వాళ్ళు చులకనవుతారు, పలసనవుతారు, లంచాలు దీనినో సెలబ్రిటీల ఇమేజ్ వలన ఇవ్వకపోతే వీళ్ళు నాశనం అవుతారు. కోట్ల రూపాయలు. ఇప్పుడు ఏంటంటే సినిమా సక్సెస్ అయ్యి 100 రోజులు, 300 రోజులు, 500 రోజులు గతంలో ఆడినప్పుడు ఆ డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి అంత ఓపిక లేదు. ఇంకోటి అన్ని రోజుల పాటు ఏ థియేటర్ సినిమా వేయడానికి సిద్ధంగా లేదు, అందిని గడికి పిండేసుకోవాలనుకుంటున్నారు. అందుకని వారం రోజుల లోపు దొరికిందంతా దొరికింద ఏదో సుమా ప్రోగ్రాం ఉంది కదా, దొరికినంత దోచుకొని అట్లా దోచేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఆ దోపిడీకి సహకరిస్తున్న వాళ్ళు ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలతో పేచి ఎందుకు, మీరు దోచుకుంటున్నారు, వాళ్ళు దోచుకోవడానికి సహకరిస్తున్నారు. దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజలేమో చప్పట్లు కొడుతున్నారు లేదా సినిమా చూస్తున్నారు. ఇలాంటప్పుడు అనవసరంగా ఎందుకు గొడవ పట్టడం అవసరమా, ఆలోచించుకోవాల్సి ఉంది.